అందరికీ నమస్తే. తొలి ఏకాదశి పూజ గురించి తెలుసుకుందాం. ముందుగా ఏకాదశి అంటేనే మనకు మహావిష్ణువుకి ఎంతో విశేషమైన రోజు. అలాగే ఈ తొలి ఏకాదశి ఇంకా చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ ఏకాదశి రోజు మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు. అందువలన దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి రోజు స్వామివారిని ఇలా తులసి దళాలతో అలాగే చలివిడి దీపాలతో పూజించడం వల్ల మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సర్వ పాపాలు పోయి అలాగే స్వామివారికి నైవేద్యంగా పేలాల పిండిని ప్రసాదంగా పెడతారు. అలా పెట్టలేని వారు మనకు తోచిన ప్రసాదాన్ని పెట్టుకొని కొబ్బరికాయను కొట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇలా స్వామివారిని పూజించుకోవడం వల్ల చాలా మంచిది. అలాగే ఈరోజు ఉపవాసం జాగరణ కూడా చాలా విశేషమైనది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీలైనంత వరకు పూజ చేసుకొని స్వామివారిని పూజించుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.